వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. డిజిటల్ లైబ్రరీని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజు పిలుపునిచ్చారు. మెదక్ గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి ప్రారంభించారు. లైబ్రరీని పరిశీలించి ఇంటర్నెట్ సౌకర్యం, వసతుల గురించి ఆరా తీశారు. కంప్యూటర్ ఆన్ చేసి ఇంటర్నెట్ వసతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ వంశీకృష్ణ, సిబ్బంది నరేందర్ రెడ్డి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ ఓపెనింగ్ దాదాపు 2 మాసాలుగా అనుకుంటున్నా కొంచెం బిజీ షెడ్యూల్ వలన కొంచెం డిలే అయింది. ఈ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభగాడిగా ఈరోజు రావడం చాలా ఆనందదాయకం. మేము పిలవగానే మరి మన కలెక్టర్ రాహుల్ రాజు గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మరి మాకు టైం ఇచ్చి రావటం ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సౌకర్యం మాత్రమే కాదు, రానున్న రోజుల్లో సమయానుకూలంగా ఆ సమయానికి ఏది అవసరమో విద్యార్థులకి పోటీ పరీక్షలకు మరి ప్రిపేర్ కావడానికి ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా శాయశక్తుల కృషి చేసి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మరి నేను శక్తివంచన లేకుండా పనిచేసి వారికి సౌకర్యాలు కల్పించడంలో ముందుంటానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి ఈ డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీన్ని తప్పకుండా మరి అవసరాల రీత్యా మరి ఎవరికి ఎంత సమయమో మరి చూసుకొని కోఆర్డినేషన్ తోటి అందరూ దాన్ని వినియోగించుకొని మరి జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగడానికి కావలసినట్టుగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మంది ఈ లైబ్రరీ నుండి మరి ఉద్యోగాలు సాధించాలనేది నా ఆకాంక్ష. అందులో భాగంగానే మరి నేను ఎంతో మరి తీవ్రంగా కృషి చేస్తున్నా. రేపటికి కూడా మరి వారికి ఏమేమి అవసరాలంటే అన్నీ కూడా తీర్చడానికి ముందుంటాను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా పైన సోలార్లో వేస్తే మనకి పవర్ మనం కొంచెం సేవింగ్స్ అయిపోయింది ఆ విషయాన్ని బట్టి ఆలోచన చేస్తాం. దానికోసం అందరికీ నమస్కారం. మరి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మన జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో మరి దీంట్లో 10 సిస్టమ్స్ మొత్తం కూడా విత్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్తో మొత్తం ఒక 10 సిస్టమ్స్ ఈరోజు డిజిటల్ లైబ్రరీకి అడుగులేసే దిశగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి వారి కృషితోని మరి ఎస్పెషల్ ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ మన ప్రభుత్వ ఉద్యోగాలకు కానివ్వండి, వేరే ఇతర ఉద్యోగాలు కానీ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా సో ఈ డిజిటల్ లైబ్రరీ ఈరోజు ప్రారంభించుకోవడం. సో తద్వారా మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఏ విధమైన ఇవి కావాలంటే కూడా మనకి డిజిటల్ లైబ్రరీ మొత్తం అందుబాటులో ఉండే విధంగా సో మొత్తం వైఫై యాక్సెస్ కానివ్వండి, సో హై స్పీడ్ ఇంటర్నెటే కాకుండా మొత్తం హై స్పీడ్ ప్రాసెసర్ మొత్తం కూడా టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తేవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే సో ప్రింటర్, సో జిరాక్స్ మిషన్స్, సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండడం వల్ల మరి వాళ్ళకి మన ఇంపార్టెంట్ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడనే ప్రింట్ తీసుకొని మరి అవన్నీ కూడా నోట్స్ చేసుకునే విధంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం. మళ్ళీ ఇక్కడ ఉన్న ఎవరెవరికైతే మనకి దీంట్లో మెంబర్షిప్ ఉందో వాళ్ళందరూ కూడా యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఒక మంచి డిజిటల్ లైబ్రరీని ఈరోజు
మరి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా సో దీన్ని సద్వినియోగపరచుకొని మరి వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో, సో ఏదైతే వాళ్ళు కలలు కంటా ఉన్నారో, సో ఏదైతే మంచి జాబ్ కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మరి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇదంతా ఉంటుందని కూడా ఆశిస్తూ మరొకసారి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి సుహాసిని రెడ్డి గారిని మరి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి లైబ్రరీ మన జిల్లాలోనే మన హెడ్ క్వార్టర్లోనే కాకుండా వేరే ఇతర మండలాల్లో కూడా ఇటువంటి ఎన్నో ఏర్పాటు చేస్తారని కూడా ఆశిస్తూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.